ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 2 తెస్సలోనికైలకు 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వం నుంచి కాపాడును. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క మంచి వాగ్దానాన్ని ధ్యానించుకుందుము. సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు నమ్మదగిన దేవుడు. ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వం నుంచి కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే దుష్టుడి నుంచి మిమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ యొక్క అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థించినట్లయితే మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చూస్తాం. ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. 2 తిమోతికి 4వ అధ్యాయము 18వ వచనము. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును. సహోదరి సహోదరుడా, దుష్టత్వం నుంచి మనం తప్పించుకోవాలంటే, శత్రువు నుంచి మనం తప్పించుకోవాలంటే మనకున్న తెలివితేటలు, మనకున్న డబ్బు, మనకున్న శక్తి సరిపోదు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తి మనకి కావాలి. ఆయన యొక్క ఆత్మ మనకి కావాలి. ఆయన మనల్ని నడిపించినట్లయితే మనం దుష్టత్వంలో పడకుండా తప్పించుకోగలం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనం. యెహోవా న్యాయవంతులను ప్రేమిస్తున్నాడు, తన భక్తులను చెయ్యి విడువడు, వారిని శాశ్వతంగా కాపాడతాడు. యూదా పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులునుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును. సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు మనకు శాశ్వత జీవం ఇస్తూ ఉన్నాడు. మనము ఎన్నడూ నశించము. మనల్ని దేవుని చేతి నుంచి ఎవరు ఎత్తుకుపోరు. దేవుని చేతిలో ఉన్న మనం, మన తండ్రి అందరికంటే గొప్పవాడు. తండ్రి చేతిలో ఉన్న మనందరినీ దుష్టుడైన అపవాది నాశనం చేయలేడు. మనందరం తండ్రి కుమారుని చేతిలో ఉన్నాం. చెప్పబడిన ఈ యొక్క వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో ఆశీర్వదించును గాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు వందనములు తెలియజేస్తున్నాము. మమ్ములను దుష్టత్వం నుంచి కాపాడుతానన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి.
ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.